తిన్నడు అనే వేటగాడు పచ్చి మాంసం శివుడికి ప్రసాదంగా పెడతాడు. నోట్లోని నీళ్లతో అభిషేకం చేస్తాడు. అడవిలోని పిచ్చి పువ్వులతో పూజ చేస్తాడు. తిన్నడు శివుడికి మహాభక్తుడు. అలాగే స్వచ్ఛమైన మనసున్నవాడు. తనకు నచ్చినట్లు పూజిస్తాడు. ఒకరోజు తను పూజించే శివలింగం కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు శివుడితో, కొంచెం ఓర్చుకోండి, మీ గాయాన్ని ఎలాగైనా నయం చేస్తానని చెప్పి కొన్ని ఆకులు తీసుకువచ్చి ఆ ఆకు పసర్ని కంట్లో పోస్తాడు. అయినా కూడా రక్తస్రావం ఆగదు. దాంతో తిన్నడు తన కంటిని తీసి శివుడికి పెడతాడు. అప్పుడు రక్తం రావడం ఆగిపోతుంది. అప్పుడు వెంటనే ఇంకొక కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ఇంకొక కంటిని కూడా తీసి శివుడికి పెట్టడానికి సిద్ధమవుతాడు. కానీ ఇంకో కంటిని తీసేశాక తన చూపుని కోల్పోతాడని మార్గదర్శనం కోసం తన కాలును శివలింగం పైన పెడతాడు. తన భక్తికి ప్రేమకి ముగ్ధుడైన శివుడు తన ముందు ప్రత్యక్షమై తన చూపుని తిరిగి ఇచ్చే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అప్పటి నుండి తిన్నడు 63 నయనార్ సాధువులలో ఒక్కరైన కన్నప్ప నయనార్గా చరిత్రలో నిలుస్తారు.